ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల పట్టణంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ నూతన ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్ ఆత్మీయ సమావేశం పరిచయ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ గంట వెంకటరమణారెడ్డి మరియు ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక శివ సదనలు నిర్వహించారు. తొలుత ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన తాడిపత్రి చంద్రశేఖర్ను శాలువాతో ఘన స్వాగతం పలికిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు అనంతరం స్థానిక మిర్చి యార్డు నుండి డప్పు వాయిద్యాలతో బాణసంచా పేలుస్తూ ర్యాలీగా బయలుదేరి పూల వర్షం కురిపించిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి నటరాజ్ కూడా చేరుకొని దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించిన అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జాతిపిత గాంధీ, మహాత్ముడు పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలతో నివాళులు అర్పించిన అనంతరం స్థానిక శివ సదన్లోని సభా ప్రాంగణానికి భారీ ర్యాలీగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల కేరింతల మధ్య భారీగా బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకున్న తాడిపత్రి చంద్రశేఖర్ ఈ క్రమంలో దోర్నాల మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు కార్యకర్తలతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రజల చేరువలో ఉన్నాయని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 4,70,00,000 కోట్లతో ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేపట్టిందని, విద్యార్థులకు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ట్యాబ్లు అందజేసిన ఘనత వైఎస్ఆర్సీపీకి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ మజీద్, మాజీ జెడ్పీటీసీ అమ్మిరెడ్డి రామిరెడ్డి, ఎంపీపీ గుమ్మా పద్మజ ఎల్లేష్, జెడ్పీటీసీ లతాబాయి చంద్రకాంత్, వైస్ ఎంపీపీ దర్శనం నాగయ్య, మండల పరిధిలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు విరివిగా పాల్గొని పరిచయ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నిమిషం మాట్లాడిన తర్వాత సన్మాన కార్యక్రమాలు చేద్దాము. సరే, వచ్చిన వాళ్ళు దయచేసి మన కార్యక్రమాన్ని మనము దిగ్విజయం చేసుకోవాలంటే మనందరం వారి కేటాయించిన కూర్చొని మనం సహకరించాల్సిన బాధ్యత ఉంది. అన్న మాట్లాడిన తర్వాత ఆయన సందేశాన్ని విని తర్వాత దయచేసి సన్మాన కార్యక్రమం అన్న మాట్లాడి దయచేసి రెండో అంశం, ఈ నియోజకవర్గానికి నూతన సమన్వయకర్తటువంటి తాటిపర్తి చంద్రశేఖరరావు గురించి, అలాగే మన ప్రియమైనటువంటి తెలుగుదేశం పార్టీ శత్రువుల గురించి కూడా ఒకసారి ప్రస్తావించుకుందాం. ముందుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్నికలు ఒక తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జనసేన పార్టీకి జరగటం లేదు. ఒక పెత్తందారులకు, బడుగు బలహీన వర్గాల మధ్య ఒక యుద్ధం జరగబోతున్నది. కాబట్టి దయచేసి మనమందరం ఒక తాటిపైకి వచ్చి మనమందరం ఒక చేయి కలిపి మనల్ని నమ్ముకొని వచ్చినటువంటి తాటిపర్తి చంద్రశేఖరరావు గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వాలి. అలాగే తాటిపర్తి చంద్రశేఖర్ గారి గురించి ఒక అంశం, ఆయన 15 రోజుల నుంచి మనం అందరూ గమనిస్తున్నాం. సింగనటువంటి విధంగా అది ఒక శక్తి అని నిరూపించినటువంటి మన రాష్ట్ర నాయకులైనటువంటి శ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని నాకు వచ్చేలాగా చేసినటువంటి చాలా మంది మన యొక్క జిల్లా నాయకులైనటువంటి ముఖ్యులు మన బాలినేని వాసన్న గారికి, అట్లాగే ఈ యొక్క కన్వీనర్ గా ఉన్నటువంటి అట్లాగే ఇక్కడ అధ్యక్షులుగా ఉన్నటువంటి మన జంకే వెంకటరెడ్డి గారికి, ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఇక్కడ 2 పర్యాయాలు ఎమ్మెల్యే కలిసి మంత్రిగా స్థానాన్ని
తీసుకొని ఈ రాష్ట్రంలో ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి ఆదిమలపు సురేష్ అన్న గారికి, వారితో పాటు ఇక్కడ గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసినటువంటి ఎమ్మెల్యేకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం నాకు ఇవ్వడానికి ఎలా వచ్చింది అనేది మిత్రులు కొంతమంది చెప్పారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చెప్పారు. ఎస్, మీలో ఒకరిని, మీతో పాటు నడిచినటువంటి వారిని, మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ కూర్చున్నటువంటి వారిని, మీరు పడ్డ కష్టాన్ని తెలుసుకున్నటువంటి వారిని, మీరు ఏ విధంగా అయితే పార్టీ కోసం నిలబడి కష్టం ఉన్నా సమస్యలు ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వంలో చిన్న చిన్న పొరపాట్లు పొరపక్షాలు ఉన్నా కూడా మనమంతా ఒకటే. వైఎస్ఆర్ జెండా మనది, జెండా కోసమే నిలబడదాం, జెండాని మోద్దాం, జెండాని తీసుకొని రాష్ట్ర స్థాయిలో ఎగరవేద్దామని నిలబడ్డటువంటి ప్రతి కార్యకర్త కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇది ఆషామాషా వ్యవహారం కాదు. మన మధ్యలో ఉన్నటువంటి చాలా మంది పచ్చపత్రికలు అబద్ధాలనే రాబోయే ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారిని, అలాగే మన తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి గారు చంద్రశేఖర్ రెడ్డి అన్న గారిని ఘన విజయంతో సాధించి మనందరం కూడా కలిసికట్టుగా ఆయన విజయం కోసం ఎంతో కృషి చేసి మనందరం కూడా రాబోయే 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని మనందరం కూడా కోరుకుంటూ ఈ నాయకులకు అందరికీ కూడా మనం తెలియజేసుకొని మనందరం కూడా మన పార్టీ కోసం కృషి చేసి ఎన్ని సమస్యలు ఉన్నా పక్కన పెట్టి మన పార్టీ మనకు ముఖ్యం, మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే మన ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తాడిపత్రి చంద్రశేఖర్ అన్న గారిని ఘన విజయం సాధించేలాగా, అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా కూడా మనందరం రాబోయే ఎన్నికలలో అందరం కూడా కృషి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మనందరం కృషి చేయాలని భావిస్తూ, సార్ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ చాలా వరకు నీళ్ళ సమస్యలు చెప్పి మెజారిటీతో మనందరం కూడా కృషి చేసి మీకు ఘన విజయం సాధిస్తాం సార్. అలాగే పోలీస్ శాఖ వారికి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు చేసుకుంటున్నాను. మరి ఈరోజు చాలా సంతోషకరమైన దినం, ఎందుకంటే నూతనంగా ఏర్పాటైనటువంటి తాడిపత్రి చంద్రశేఖర్ గారు మన ఘన స్వాగతంతో మనం అతన్ని ఆహ్వానించాము. అయితే సార్ అందరూ చెప్పిన విషయాల్లోనే నేను కూడా చెప్తున్నాను. ఏముంటుంది ఇక్కడ, సో ప్రకాశం డిస్టిక్ లో అన్ని వెనుక మండలాల్లో డోనర్ మండలం ఒకటిగా గుర్తించి మీరు మాకు నీటి సమస్యలు తీరిస్తే మీ భారీ మీద మేము సార్ మా యొక్క పూర్తి సలహాలు సహాయ సహకారాలు మీకు అందిస్తున్నాం సార్. అలాగే సార్ మళ్ళా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మా సర్పంచులందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మాకున్న సమస్యలు కూడా మీరు తెలుసుకొని మరి అవి కూడా క్లియర్ చేసి మాకు ఒక సంతోషకరమైన విషయానికి అందిస్తారని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్వాగతం. దోర్నాల మండల ప్రజలారా, మన పార్టీ కార్యకర్తలారా, మన చంద్రశేఖర్ గారు ఈ రోజు మన దోర్నాలు వచ్చేసిన ఇంత ఘనంగా స్వాగతం పలికి నా మాటను మన నుంచి ఇక్కడికి ఇచ్చేసిన మీరందరికీ ముఖ్యంగా మరీ ధన్యవాదాలు. ఈ రోజు మన పార్టీ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, మన పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు మన చంద్రశేఖర్ గారిని మనకు నూతన ఇన్ఛార్జిగా ప్రకటించారు. వారిని మన నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా మన దోర్నాల మండలం తరఫున అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ రోజు ఎంత ఘనట్ల రూపంలో గుర్తించి మన చంద్రశేఖరరావు గారిని రాష్ట్రంలో మనం